బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని, అనునిత్యం ప్రజల సమస్యలను ప్రభుత్వం మరియు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తిర్మన్పల్లి గ్రామానికి చెందిన 4 బూత్ కమిటీ అధ్యక్షులను బీజేపీ మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ ఆధ్వర్యంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన బూత్ సభ్యులను సన్మానించిన అనంతరం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ స్థాయి నుండి బూత్ లెవెల్ క్యాడర్ను సిద్ధం చేయడానికి ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, వచ్చే స్థానిక సంస్థల్లో అన్ని గ్రామాల సర్పంచులు మరియు ఎంపీటీసీలలో బీజేపీ పార్టీ సొంతం చేసుకోవాలని, అన్ని గ్రామాల బూత్ కమిటీ సభ్యులు, గ్రామస్థాయి నాయకులు, మండల కమిటీ సమన్వయంతో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసి భారీ మెజార్టీతో గ్రామాలలో సర్పంచ్ ఎంపీటీసీలను భారీ సంఖ్యలో గెలిపించుకోవాలని, ఇందల్వాయి మండల సత్తా చాటాలని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని, అనునిత్యం ప్రజల సమస్యలను ప్రభుత్వం మరియు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయుడు రాజన్న, మండల అధ్యక్షుడు సత్యనారాయణ, తిరుమన్పల్లి బూత్ కమిటీ అధ్యక్షులు అన్నారం భాస్కర్, మేకల ప్రశాంత్, శీలం వినాయ్, బీజేపీ నాయకుడు మహేష్, మహేందర్, ప్రసాద్, ప్రమోద్, మణిగౌడ్, అనిల్, విజయ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి టి నర్సన్న, మండలం ఇందల్వాయి, జిల్లా నిజామాబాద్. భారత్ మాతాకి జై. ఈరోజు ఇందల్వాయిలో బూత్ అధ్యక్షుల సన్మానంలో భాగంగా సన్మానించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు పక్కన పెట్టి వాళ్ళను ప్రజలని మోసాలు చేస్తున్నారు. ఎందుకంటే రైతు బంధు, రైతు రుణమాఫీ అయితే అది ఎటువైందో తెలుస్తలేదు. ఇలా రైతు భరోసాని ఏదో ఒక రెవెన్యూ మండలకు ఒక విలేజ్ తీసుకొని ఆ విలేజ్ ఒక రెవెన్యూకు రైతు భరోసా చేసి మిగతా
మండలంలో ఉన్న విలేజ్లు అవన్నీ అట్లనే పెట్టి ఎలక్షన్ కూడా కాలయాపన చేస్తారు. అయ్యా రేవంత్ రెడ్డి ఇవాళ నీకు అధికారం ఇచ్చారంటే కేసీఆర్ చేసిన తప్పిదాల వల్ల మీకు అధికారం ఇచ్చారు తప్ప ఇవాళ నువ్వు కూడా అదే తప్పుదాలు చేస్తున్నావు. రాబోయే కాలం మిమ్మల్ని కూడా పక్కన పెట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినట్టున్నారు ప్రజలు. ఎందుకంటే ఇవాళ నువ్వు ఇచ్చిన 6 హామీలలో ఒక్క హామీ కూడా సరిగా చేయలేవు. ఇవాళ గరీబులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, ఇందిరమ్మ ఇల్లు. ఆ ఇందిరమ్మ ఇల్లు కూడా కేంద్రం ఇస్తేనే అవి ఇచ్చేటట్టున్నావు. ఇలా మొన్ననే మా సెంట్రల్ మినిస్టర్ మా ఏదైతే బండి సంజయ్ గారు చెప్పారు, మీరు ఇందిరమ్మ పేరు పెడితే మీకు ఇయ్యమని చెప్పారు. ఇది వాస్తవంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇలా మోడీ గారు దేశంలో ప్రతి రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందనే ఇండ్లు ఇస్తారు. ఆ విధంగా పెడితేనే ఇలా మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంది. మీరు నాయకుల పేరు పెడితే రావు. అయ్యా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలా నాయకుల పేరు కాదు, ప్రజలకు మేలు చేసే విధంగా మీరు పనిచేయండి. ఈ రైతు భరోసా కానీ రైతు ఏదైతే రుణమాఫీ ఉందో అది ప్రతి ఒక్కరికి వచ్చినట్టు చూడండి. వచ్చినోడికి అచ్చుడు రానోడికి రాకపోవడం ఇది కరెక్ట్ కాదు. ఇంట్లో ఏదైతే ఇండ్లు కూడా ప్రతి ఒక్కరికి వచ్చినట్టు ఇలా ఇంతకుముందే మా నిన్ననో మొన్ననో మా మలాపూర్ సర్పంచ్ ఆయన కలెక్టర్కి విన్నపం చేయడం జరిగింది. ఏమని గరీబిగాళ్ళు ఎవరైతే గరీబిగాళ్ళో వాళ్ళకి రాలేదు, ఉన్నోళ్ళకి ఆ సర్వేలలో ఉన్నోళ్ళకే ఇచ్చేది తప్ప గరీబిగాళ్ళకి రాలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చుడు కాదు, ప్రతి ఒక్క గరీబులను నింపురి ప్రతి గరీబులకు వచ్చినట్టు. ఇలా మోడీ నా పార్టీ నీ పార్టీ అని చూస్తాడు. ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళని అందరికీ వచ్చేటట్టు ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పెట్టిండు. రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఇలా ఇందల్వాయి మండలంలో చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఇందల్వాయి మండలికి అయితే ఇలా కొత్త మండలం చేశారు కాబట్టి గత టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త మండలం చేసింది కాబట్టి ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. ఒక మండల ఆఫీస్ లేదు, ఏది లేదు. ఏదైతే విలేజ్ ఒక తిరుమలపల్లి విలేజ్ని మండల ఊరుగా చెప్పారు తప్ప ఆ మండలాన్ని ఏం డెవలప్ లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఈ మండల డెవలప్మెంట్ గురించి ఇలా యువకులు ఉన్నారు, యువకులకు చదువుకోవడానికి ఒక కాలేజీ చూడలేదు, వాళ్ళకు ఎలాంటి వసతులు లేవు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మండలి డెవలప్మెంట్ మీద మండల నాయకులకు ఏదైతే ఎమ్మెల్యే ఎంపీపీలు వీళ్ళందరూ నా ఎమ్మెల్యేను విన్నపించాలా, సీఎం దృష్టి తీసుకోపోవాలా ఈ మండల డెవలప్మెంట్కు చేసుకుంటూ భారత్ మాతాకి